ఏనా మీకు పెన్షన్ వచ్చిందా ఈసారి? సార్ లేదు సార్, ఎన్ని దినాలు వాలంటీర్ తెచ్చిస్తున్నాడు సార్. ఇప్పుడు ఇప్పుడు టీడీపీ వాళ్ళు వచ్చి అక్కడికే సచివాలయం దగ్గర రమ్మండి అన్నాడు సార్. మీ అమ్మ ఏడుంది? మా అమ్మ ఈ అమ్మ మీ అమ్మ? మా అమ్మ కూలి నలిపోతుంది సార్. ఎట్లమ్మా ఇప్పుడు ఆయన ఎట్ట పిలుచుకొని పోతావు పెన్షన్ కి? ఇన్ని రోజులు వాలంటీర్లు వచ్చి ఎన్నో తారీఖు ఇస్తాండ్రా? 1వ తేదీ తెల్లారుకుంది తెచ్చిస్తానండి సార్. ఇప్పుడు ఎట్లా ఇప్పుడు పరిస్థితి? ఇప్పుడు ఎట్లా సార్ వాళ్ళని రమ్మంటున్నారు. ఎట్లా పోతావు పాపం? ఆటోకి ఇటు మాట్లాడుకుని పైసా వాళ్ళు అంటే నువ్వు ఎట్లా ఆయన ఎత్తాలంటే ఎట్లమ్మా? ఎవరు చేయండి మీకు పింఛన్ రాకూడదు, ఇంటికి తేకూడదు ఎవరు చెప్పిందే? ఆయన టీడీపీ వాళ్ళ సార్. టీడీపీ వల్ల? ఎవరా టీడీపీ వల్ల? తెలుగుదేశం వాళ్ళు సార్. తెలుగుదేశం వల్ల లేదు. ఏమే ఇప్పుడు మేము వచ్చేసి రేషన్ అంగడిలో తీసుకొని పోతాము, ఈ విధంగా ఇబ్బంది చేస్తాం. వారికి వాలంటీర్లు ఉన్నారు, వాళ్ళు ఉండేటప్పుడు ఇంటికాడ వచ్చి పెన్షన్ డబ్బులు అన్నీ ఇస్తా ఉన్నారు. అది కూడా లేకుండా రద్దు చేసినాడు ఈ చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చూడు ఇక్కడ రేషన్ షాప్లో చూడు ఎంత జనాలని. 3 గంటల సేపు అయింది వచ్చి. ఒక మనిషి ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? వాళ్ళు నిలబడుకో ఉన్నాం. ఆ చంద్రబాబు నాయుడికి ఇంకైనా బుద్ధి వచ్చేలాగైనా చేయండి. ఓట్లు వేస్తారు, ఇంకైనా చొప్పు తీసి కొట్టండి. ఏమన్నా బుద్ధి ఉందా లేదా? ఎంతమంది చూడు ఇబ్బంది పడుతున్నారు. పెన్షన్ లేకుండా చేసినాడు. ఇంటికి వచ్చి తలుపు తట్టి ఇస్తాన్నారు కదా వాలంటీర్లు. ఏం చేస్తాడో వీడు దుర్మార్గం. ఓట్లు వేస్తారులే, ఉండు మళ్ళీ ఇంకోసారి.